2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. భర్త చనిపోయిన తర్వాత భార్య రెండో పెళ్లి చేసుకుంటే మరి మొదటి భర్త ఆస్తిలో హక్కు ఉంటుందా భార్యకి? సో దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ జడ్జిమెంట్ ఏంటి, వీటికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, రీసెంట్ గానే మద్రాస్ హైకోర్టు అయితే మరి భర్త చనిపోయిన తర్వాత భార్య రెండో పెళ్లి చేసుకుంటే భార్యకి మొదటి భర్త ఆస్తిలో హక్కు ఉంటుందా? దీనికి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ జడ్జిమెంట్ ఏంటి సార్? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి శ్రీ గారు. అంటే భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంది అమ్మాయి. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్త యొక్క ఆస్తిలో, ప్రాపర్టీలో ఆ ఆస్తిలో వాటా వస్తుందా రాదా అన్నటువంటి విషయం మీద హైకోర్టు మనకి ఇచ్చేటువంటి తీర్పు. జనరల్గా ఇప్పటివరకు మనం చూసాం, ఒకవేళ డివోర్స్ తీసుకున్న తర్వాత ఆమెకి భర్త యొక్క ఆస్తిలో కొంత భరణం పొందే హక్కు కూడా ఉంటుంది, లేదా భర్త మరణించిన తర్వాత ఆమె యొక్క ఆస్తిలో, భర్త యొక్క ఆస్తిలో కూడా వాటాని పొందే హక్కు ఉంటుంది. ఇది ఇప్పటివరకు మనం అనేక సందర్భాల్లో చూస్తాం. అనేక కోర్టులు కూడా దీనికి సంబంధించి జడ్జిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే భర్త మరణించిన తర్వాత భార్య రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మొదటి భర్త యొక్క ఆస్తి నుంచి వాటాని క్లెయిమ్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా అనే విషయం మీద మద్రాస్ హైకోర్టు జస్ట్ ఒక 2 days బ్యాక్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ వివరాలను నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా మొదటగా కేసు యొక్క నేపథ్యం ఏంటంటే, ఆమె పేరు మల్లింగ. ఆమె ఒక భర్తను మ్యారేజ్ చేసుకుంది, చిన్నయ్య అని చెప్పి ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. 1968లో ఆ చిన్నయ్యను చనిపోయాడు. చిన్నయ్యను మరణించిన తర్వాత ఆమె అతడి యొక్క తమ్ముడైనటువంటి అంటే మరిదిని ఈమె ఏం చేశారంటే మ్యారేజ్ చేసుకుంది. అతని పేరు అయ్యం పెరుమాల్. అయ్యం పెరుమాల్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు బాగానే ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ ఆస్తులన్నీ బాగానే ఉన్నాయి. అయితే 2013లో ఇంకొక మరిదైనటువంటి షణ్ముగం ఇతను ఏం చేశాడంటే కోర్టును ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించి మా వదిన గారైనటువంటి ఎవరైతే మల్లింగా ఉన్నారో అతని వాళ్ళ భర్త అయినటువంటి చిన్నయ్య ఇంతకుముందు 1946లో అతను ఒక ప్రాపర్టీ యొక్క వివరాలన్నింటినీ కూడా రాస్తూ ఒక దస్తావేజుని కూడా ఆస్తిని తమ ఫ్యామిలీలో మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే పురుషులు ఎవరెవరు ఎంతెంత వాటాన్ని పొందవచ్చు అని చెప్పి ఆయన ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా రాసుకోవడం జరిగింది. అటువంటి సందర్భాల్లో 1968లో చనిపోయాడు. కాబట్టి 1856లో మనకు ఒక చట్టం కూడా ఉంది, వితంతు పునర్వివాహ చట్టం అని చెప్పి. చనిపోయినటువంటి భర్త యొక్క ఆస్తి నుంచి భార్యకి ఎటువంటి కూడా ప్రాపర్టీస్ మనకి రాదు అని చెప్పి 1856లో ఒక చట్టం కూడా ఉంది. అదే ఇప్పటివరకు మనం చేస్తుంది. దాని తర్వాత 1956లో మనం హిందూ హెచ్ఎస్సి అంటారు, హిందూ సక్సెషన్ యాక్ట్ అని చెప్పి మనకు ఒక చట్టం ఉంది. ఆ చట్టం మాత్రం 1856లో చెప్పిన చట్టం ప్రకారం కాకుండా మనకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అంటే విడో ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అని చెప్పి ఆ ప్రాపర్టీలో ఎవరికి ఎట్లా రావాలని చెప్పి 1956 చట్టం ప్రకారం స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ షణ్ముగం ఏం చేశారంటే కోర్టును ఆశ్రయించి ట్రయల్ కోర్టుకి వెళ్ళే సందర్భాల్లో ఇవన్నీ కూడా ఆశ్రయించి ట్రయల్ కోర్టులో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి 1856 పునర్వివాహ వితంతు పునర్వివాహ చట్టం అని చెప్పి 1856లో ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టాన్ని అక్కడ ఆయన నోట్ చేస్తూ మా వదిన గారు అనేటువంటి ఈమెకి మల్లింగకు ఒక ప్రాపర్టీ కూడా రాదు, ఎందుకంటే ఆవిడ 1946లో మా బ్రదర్ రాసినటువంటి ప్రాపర్టీలో పురుషులకు ఎంతెంతమందికి ఎంతెంత వాటర్ రావాలని చెప్పి ఆయన క్లియర్గా దస్తావేజులు రాశారు. నెంబర్ 2, 1856 చట్టం ప్రకారంగా కూడా వితంతు చేసుకుంటుంది మ్యారేజ్ అయిపోయిన తర్వాత రెండో మ్యారేజ్ చేసుకున్నటువంటి మల్లింగకు ఆ యొక్క మొదటి భార్య యొక్క ఆస్తి నుంచి ప్రాపర్టీ రాదని చెప్పి ఆయన ట్రయల్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ట్రయల్ కోర్టు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయితే ఏం చెప్పారంటే దాన్ని ఏదైతే వీళ్ళు చేశారో, ఏదైతే వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో ఆ క్లెయిమ్తో తగ్గట్టుగా మల్లింగకు ఇందులో ఎటువంటి ప్రాపర్టీకి ఆస్తిలో వాటా రాదని చెప్తూ, అదేవిధంగా షణ్ముగంకి సపోర్ట్గా కొంతవరకు జడ్జిమెంట్ రావడం జరిగింది ట్రయల్ కోర్టులో. ఇమీడియట్గా వీళ్ళు ఏం చేశారంటే మద్రాస్ హైకోర్టుని వీళ్ళు ఆశ్రయించడం జరిగింది. మల్లింగను ఆశ్రయించి 1956 యాక్ట్ ప్రకారం ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పండి విడోస్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అని చెప్పి ఈ యాక్ట్ ప్రకారం మాకు వస్తుంది అంటే మొదటి భర్త చనిపోయినప్పటికీ కూడా రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భర్త యొక్క ఆస్తిలో వాటాని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఏదైతే జడ్జిమెంట్ వస్తుందో దాన్ని చెప్తూ కూడా దాంట్లో సెక్షన్స్ ఉన్నటువంటి అవన్నీ కూడా డీటెయిల్స్ చేస్తూ ఈ విషయం చెప్పినప్పుడు హైకోర్టు రీసెంట్గా మద్రాస్ హైకోర్టు ఒక 2 days బ్యాక్ దీని మీద ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది చెన్నై హైకోర్టు. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏం చేశారంటే ఒకవేళ మొదటి భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మొదటి భర్త యొక్క ప్రాపర్టీలో ఉన్నటువంటి ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఆమెకు ఉంటుంది అని చెప్తూ కన్ఫర్మేషన్ చేస్తూ కూడా దీని మీద ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది చెన్నై హైకోర్టు. సో ఇది చాలా వరకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్కి ఇది ఒక ల్యాండ్ మార్క్ కావచ్చు, ఎందుకంటే చాలా మంది ఇప్పటివరకు అనుకుంటారు ఓన్లీ డివోర్స్ తీసుకున్నప్పుడు మాత్రం వస్తుంది, లేకపోతే అతన్ని మరణించిన తర్వాత వస్తుంది కదని చెప్పి. ఇక్కడ ఈ హైకోర్టు కూడా తీర్పుని చెప్తూ 1968లో ఆయన మరణించాడు. సో 1940
1946 ఆయన రాసుకునే దస్తావేజుకి వ్యాలిడిటీ ఉండదు. 1968లో మరణించాడు కాబట్టి మరణాంతరం తర్వాత మాత్రమే ఈ హక్కులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మల్లింగకు ఈ కేసులో కూడా ఖచ్చితంగా ఆమెకి కొంత ప్రాపర్టీస్ మీద లీగల్ హక్కులు ఉంటాయి, వారసత్వపు హక్కులు ఉంటాయని చెప్తూ కూడా హైకోర్టు తీర్పివ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారా వెళ్ళరండి తర్వాత విషయం తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే మనకు అందిన న్యూస్ అందిన ప్రకారం మాత్రం తప్పనిసరిగా మొదటి భర్త చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే ఆ రెండో మ్యారేజ్ చేసుకున్న ఆ అమ్మాయి కూడా మొదటి భర్త యొక్క ప్రాపర్టీలో ఆస్తిలో వాటా సంక్రమిస్తుంది అని చెప్తూ కూడా నిన్న రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సిరి గారు. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైనా కూడా ఇంకా ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా సిరి గారి ప్రాపర్టీస్ వివాదాలకు సంబంధించి రకరకాల డౌట్లు వస్తుంటాయి. ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్లో పార్టిషన్స్ కావచ్చు, పార్టిషన్ డీడ్స్ కావచ్చు, అదేవిధంగా సెపరేషన్ పార్టీషన్ ఎలా చేసుకోవాలి, వీటి విషయం మీద రకరకాల అనుమానాలు అయితే వస్తుంటాయి. తప్పనిసరిగా ఎవరికి ఏ రకమైన డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందనే విషయం మీద కూడా సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని కూడా పరిష్కారం చూపించే దిశగా మన లీగల్ టీం పనిచేస్తారు సిరి గారు. అండ్ అలాగే సార్ చాలా మంది కూడా అంటే బిజినెస్ చేసేటప్పుడైనా లేదంటే పార్ట్నర్షిప్లో నేను ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు అగ్రిమెంట్స్ ఉంటాయి. అగ్రిమెంట్లో కూడా ఏ పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి, మా సమస్య ఇది, అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు న్యాయపరంగా లీగల్గా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా లేదా ప్రాపర్టీ మ్యాటర్స్ అయినా ఎటువంటి సంబంధించినటువంటి లీగల్ సలహా సంప్రదింపులు కావాలంటే తప్పనిసరిగా వితౌట్ ఎనీ హెసిటేట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్ వచ్చి కలవండి. లీగల్ టీమ్ మీతో ఇప్పుడు కాంటాక్ట్లో ఉంటారు. సరైన విధంగా సలహా సంప్రదింపులు ఒకటే కాకుండా కోర్టులో న్యాయపరంగా ఏదైనా పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.